ఎన్నో మేలు నీ కొరకు చేయాలనుకుంటున్నాడు. అయితే ఒక మేలు పొందకుండా అడ్డుపడుతున్నది ఆ వాక్యం ఎప్పుడు మర్చిపోవద్దు. ఎంతమంది చూసి చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. ప్రభు దగ్గర ఒప్పుకోవాల్సినవి కరెక్ట్గా ఒప్పుకోగలిగితే ఆయన అద్భుతం జరగబోతుంది, చేస్తున్నాడు. చూద్దాం. దేవుడు నీకు ఎప్పుడో 2 కొడుకులను ఇవ్వాలనుకుంటాడు. దేవుడు నీకు ఏదో మంచి మంచి కార్యాలు చేయాలనుకుంటున్నాడు. కానీ దేవునికి అడ్డం వస్తుంది ఏంటో తెలుసా? దేవుడు ఏదో నీకు మేలు చేయాలనుకుంటున్నాడు. దేవుడు నీకు ఏదో ఇవ్వాలనుకుంటున్నాడు. బలమైంది, డబ్బులేంది, చెత్తలాగా ఉంటుంది. కానీ దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. కానీ ఆ గొప్ప కార్యాలు జరగకుండా అడ్డంగా వస్తున్నది ఏంటిది అని ఇక్కడ చూపిస్తుంటే, అది ఈ ఉపవాస ప్రార్థనలో ఎవరెవరైతే ఒప్పుకొని దాన్ని తీసివేయబోతుండ్రో వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూడబోతుండ్రు. దేవుడు మీ ఇంట్లో నీ హృదయంలో तुम्हारे घर में तुम्हारे बीच में चमत्कार परमेश्वर करना चाहता, तो सिर्फ परमेश्वर एक ही बहुत बोलता कि जो मैं तुझे भलाई करने के लिए जो सोच रहा हूँ उसे नहीं होने से जो एक दीवार की तरह खड़के हैं एक भयानक पाप, उस पाप की दीवार को आज तुम तोड़ देंगे तो तुम्हारे जीवन में तुम्हारे परिवार में चन्नो चमत्कार हो जाएंगे. यही परमेश्वर ने बताता. इसके लिए जो बताया परमेश्वर ने ఈ రోజు నుంచి ఈ సంవత్సరం వరకు దేవుడు నీకు ఎన్నో విషయాల్లో ఇష్టానుసారంగా తిరగడానికి అవకాశం ఇచ్చిండొచ్చు, వదిలేసిండొచ్చు. ఇక మీదట దేవా నన్ను ఇష్టానుసారంగా తిరగనివ్వద్దు. చెప్పండి, ఎవరి చేతికి వెళ్ళిపోవాలి? దేవుని చేతికి నీవు కనుక వెళ్ళగలిగితే భావినండి. ఎవరి చేతికి? దేవా నన్ను నీ పూర్తిగా నీ స్వాధీనం చేసుకోనంటే, నీ వయసు చిన్నదైనా సరే, నీ వయసు పెద్దదైనా సరే, నీ వయసు అయిపోతున్నా సరే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ వయసులో ఏది నువ్వు చేయలేని కార్యం అంటూ ఉండదో అవన్నీ దేవుడు అద్భుతం చేసి తిరిగి తిరిగి తిప్పి నీ జీవితంలో దాచి ఉన్నాయన్నీ, కోల్పోయినవన్నీ మరలా ఇవ్వబోతాడు. ఆమెన్. ఆ కోల్పోయినవన్నీ మళ్ళా రావాలంటే जितना तुम खो गए वो पूरे तरह परमेश्वर ने फिर से दे सकता. దానికి ఒకటి చదువుదామా మాట మళ్ళీ. ఇర్మియా గ్రంథమా 5వ అధ్యాయం 25వ వచనం. కొంచెం మైక్లో గట్టిగా. మీ దోషములు మెల్లగా నిదానంగా. మీ దోషములు వాటి క్రమమును తప్పించును. చూడండి, మీ దోషములంట దేవుడు చేయాలనుకున్న ఒక క్రమ పద్ధతిని తప్పించబడుతుంది. రెండవది, మీకు మేలు కలగకుండుటకు మీ పాపంలే కారణము. మీకు నేను మేలు చేయాలనుకుంటున్నా, కానీ ఆ మేలు పొందకుండా ఉండడానికి మీ పాపంలే కారణం, నేను కాదు. నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, నేను చేయకుండా ఉండే ఎలా ఉంటాను? మీ పాపంలే దానికి కారణం. బాగా గమనించండి. ఇప్పుడు దేవుడు కారణం కాదు. దేవుడు ఎప్పుడు కానీ ఒక మనిషికి మేలు చేయకుండా ఉండడు. నిన్ను పుట్టించిందే బహుగా ఫలించడానికి, విస్తరించడానికి, ఆశీర్వదించబడడానికి. ఆయన सबको परमेश्वर ने पैदा क्यों करा? आशीष होने के लिए, आशीष पाने के लिए और पृथ्वी को बढ़ाने के लिए. ఈ సృష్టిని విస్తరింపజేయడానికి దేవుడు నిన్ను బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలిస్తేనే తండ్రి సంతోషపడతాడు. నువ్వు ఫలించకపోతే దేవుడికి ఇష్టము లేదు. అందుకే నువ్వు ఆ ఫలములు పొందకుండా ఏది నిన్ను ఆపుతుంది, ఏది నిన్ను ఆశీర్వాదాన్ని ఆపుతుంది అని అంటే పాపం. అమ్మ ఏమాపుతుందంట? మీ పాపం లేని దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది అని నువ్వు చెప్పు వాళ్ళతోటి. మీ పాపంలే యెహోవాకు వ్యతిరేకంగా అడ్డంగా ఉన్నాయి. మొదటి యోహాను స్వార్త 1వ అధ్యాయము 7వ వచనంలో. మొదటి యోహాను చూడండి బాగా జాగ్రత్తగా. మొదటి యోహాను 1:1-7. पहला యోహానా की किताब 1:7 वचन एक बार देखिए. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడల
ఏ సహవాసము నిన్న దగ్గర చెప్పిన నాతో వీళ్ళు ప్రార్థన చేయలేకపోతున్నారు, నాతో సహవాసం చేయలేకపోతున్నారు అన్నాడు. ఇప్పుడు ఆ సహవాసం అన్యోన్య సహవాసము. ప్రతి పాపము నుండి మనలను. అబ్బా, ఇప్పుడు చెప్పండి, అది ఎంత భయంకరమైన పాపమైనా సరే ఇప్పుడు ఆ పాపము యేసు రక్తము ద్వారా పవిత్రంగా మార్చబడును గాక. అవుతుంది, ఎందుకంటే యేసే రక్తంలో ఉన్నది పాపక్షమాపణ. యేసు రక్తం ద్వారానే మాత్రమే పాపక్షమాపణ జరగబోతుంది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారంగా మనం కూడా ఎక్కడ పోవాలి చెప్పాలి. వెలుగులో నడిచిన ఎడల, ఆయన వెలుగై ఉన్నాడు, మనం కూడా వెలుగులోకి వెళ్ళిపోవాలి. जो परमेश्वर ने एक उजाला है, उस उजाले में अपन भी चलना चाहिए. एक रोशनी, उस रोशनी में जाकर परमेश्वर से मेल मिलन करना चाहिए. ఆయనతో అన్యోన్య సహవాసం. చెప్పండి ఎవరితో? ప్రార్థన అనేది దేవుడితో మంచి సహవాసం. చెప్పండి, ఆ సహవాసం విడిచిపెడితేనే మనిషికి ఈ పాపపు తెర అనేది అడ్డం వస్తుంది. అందుకనే ప్రార్థనలో పట్టుదల ఉండాలంట. దేవుడితో సహవాసం చేసే విషయంలో రోజుకు ఒక్కసారి కాదు, 2 గదలు, 3, 4 సార్లు, 5 సార్లు. ఎందుకు అంతగా భక్తులు ఆయన దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళి ముమ్మారు వెళ్ళిండ్రు ఆయన దగ్గరికి. దినమునకు 5 సార్లు ప్రార్థన చేసేవారు. ప్రైజ్ ది లార్డ్. देखो भक्ति लोग कैसा करे, दिन में 3 बार प्रार्थना. परमेश्वर से जो संगति है वो कभी छोड़ते थे नहीं. परमेश्वर जितना मेल करते थे वो लोग, जो उजाला है परमेश्वर, उनके पास जाते रहते, अपना बढ़ाते रहते. जैसा परमेश्वर के पास अपन से मिलेंगे तो अगर अभी भी मौका है, परमेश्वर था कि अगर तुम लोग जाकर उस उजाले में तुम जाने के लिए तैयार हो तो हर एक पाप को परमेश्वर ने उनके लहू के द्वारा धोने के लिए तैयार है भी. హల్లెలూయా. ఒకవేళ పాపపు మరకలు ఏదన్నా అంటిండొచ్చు. ఇప్పుడు బట్టలో సబ్బు ఉంది కదా, ఏ సబ్బు? ఎంత పెద్ద మొండి మరకలైనా పోతాయనంటారు. మొండి మరకలు పోయడానికి అంత గట్టి సబ్బు ఉంటే ఎంత మొండి పాపమైనా సరే కడిగేది యేసు రక్తం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ పాపములు? ఎంత మొండిగా పాపములు ఎంత భయంకరంగా జిడ్డులాగా పట్టుకొని ఉన్నాయా? ఎన్ని సంవత్సరాల నుంచి నిన్ను పట్టుకొని, పాపం నిన్ను పట్టుకొని పీడిస్తుందా? ఆ పాపము యేసు రక్తంలో కాలిపోను గాక. అందరి యేసు రక్తమే జయం చెప్తాను, యేసు రక్తమే జయం. అందుకు నువ్వు అంగీకరిస్తేనే, అమ్మ చెప్పండి దేనికి? నువ్వు అంగీకరిస్తే యేసు రక్తం ద్వారా నువ్వు పవిత్రంగా అవుతావు. ఎంతమంది ఇష్టపడతారు పరిశుద్ధులుగా మారాలని? ఎంతమంది ఇష్టపడతారు? ఎట్లా మారాలని? పరిశుద్ధులుగా మారాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన వెలుగు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులోకి వెళ్ళాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు లోకానికి వెలిగిస్తుంది. ఈరోజు నువ్వు కూడా ఆ వెలుగులోనికి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడితే ఒక విజయంలోకి వెళ్ళబోతున్నావు. నీ ఆశీర్వాదం నిన్ను వెంట తన్నుకొని పరిగెత్తుకొని రాబోతుంది. ఎట్లా? ఆశీర్వాదాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆపేంత దమ్ము వానికి లేదు. బాగా వినండి, ఆశీర్వాదాన్ని ఆపేంత దమ్ము ఎవరికి? ఏ నరునికి లేదు, ఏ సైతానికి లేదు. ఆపేది ఒకటి, పాపం. అయితే ఆ పాపమే మనిషికి మరణంగా మారుతుంది. ఆ పాపమే మనిషిని పడవేస్తుందంట. ఇప్పుడు చెప్పండి, మనము ఎంతమంది సంఘం ఈసారి ప్రభు చక్కటి మాటలు ఇస్తున్నాడు. సిద్ధపడాలి, దిద్దుకొనుడి. ఒకవేళ నిన్ను నీవు, దేవా నేను సిద్ధంగా ఉన్నాను, నేను నీతో ఉంటాను, నేను నీలో ఉంటాను అని అనుకుంటే ఆ పాపము కడగబడే అవకాశం నీకు రాబోతుందని అన్నాడు. ఎవరి చేతిలో పెట్టినప్పుడు ఇది కొంచెం గట్టి చెప్పాలి. ప్రతి కుటుంబంలో ఎవరెవరైతే ఈ వాక్యం వింటారో ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ప్రతి కుటుంబంలో నుంచి పాప శాపమును తోసేది ఇంట్లో కూర్చుండి ప్రార్థన కాదు,
దేవునితో సహవాసం, అలాగనే పాపాన్ని ఒప్పుకోవడం. చూడండి అక్కడ ఏమంటున్నాడు ఇంకా కింద, మనము పాపం లేని వారమని చెప్పుకొనిన ఎడల, మనం నా దగ్గర ఏ పాపము లేదు అని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాం. మన లోపల ఏం లేదని, పాపం లేదని, పాపము లేదని ఒక వ్యక్తి చెప్పిండు అనుకోండి, మనము పాపం లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాం. మనలను మనమే మోసపుచ్చుకోవడం మరియు మనలో సత్యం ఉండదు. ఏముండదంట? సత్యము ఉండదు. చాలామంది యేసు రక్తం బాప్తిసం పొందుకున్న కదా అయిపోయింది కదా, బాప్తిసం పొందిన కదా అయిపోయింది కదా, మారుమనసు పొందిన కదా అయిపోయింది కదా. బాప్తిసం పొందినాక యేసు ప్రభు ఏం చేసిండు? లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి, ఇంత చక్కగా చెప్తున్నాను. లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా, ఏం చేస్తుండగా? ప్రార్థన మానేసిండ్రా? బాప్తిసాలు పొందుకున్న వాళ్ళ వ్యక్తులు ప్రార్థన మానేస్తారా? ప్రార్థన చేస్తుండగా ఆకాశం తెరవబడి, ప్రైజ్ లార్డ్, ఏం తెరవబడుతుంది? ఈరోజు ప్రార్థన చేస్తే మనుషులకు ఇది ఒకటి సత్యం అంట, ఆకాశం తెరవబడబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీకు దిగేసి వచ్చిండు. ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేస్తున్న ప్రతిసారి పరిశుద్ధాత్మని మీదకి దిగి రాబోతున్నాడు. చూడండి, ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడికి వస్తారా? మామూలు టైంలో మీకు ఆత్మలో ఉండగలుగుతారా? చెప్పండి, మామూలు టైంలో ఎట్లుంటారు? మామూలు టైం ఎట్లుంటుంది? ఎవరి గురించో మాట్లాడడం, వాళ్ళ గురించి మాట్లాడడం, వీళ్ళ గురించి మాట్లాడడం, ఏదో టీవీ ముందు కూర్చుంటారు, వాళ్ళ ముందు కూర్చుంటారు, ఏదో బిజీ వర్క్లలో ఉంటారు. అదే ప్రార్థనలో మాత్రం ఎవరు ఉంటారు? చూడండి, ప్రార్థనలో సహవాసం ఎలా ఉంటుంది? ప్రార్థన అనేది మన కళ్ళు తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాయి, మన మనసు యేసు దగ్గరికి వెళ్ళబోతుంది. देखो प्रार्थना में क्या होने वाला है? बपतिस्मा हुआ, सब कुछ हुआ, लेकिन प्रार्थना नहीं करेंगे तो कुछ भी नहीं फायदा होगा. प्रार्थना करें तो क्या होता? आसमान खुलेगा तुम्हारे लिए. और पवित्र आत्मा यीशु के ऊपर जिस तरह कबूतर के तरह आया, उसी तरह पवित्र आत्मा तुम पर हर दिन प्रार्थना में रहेंगे तो पवित्र आत्मा की संगति हो जाएगी तुम्हारे साथ. ప్రార్థనలో ఎవరితో సహవాసం అయిపోతుంది అక్కడ? చూడండి, దేవునితో కాదు, నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి దిగొచ్చి పరిశుద్ధాత్మలో పరవశించేలాగా ప్రార్థించాలి. స్తోత్రం కదా. అందుకే ఆత్మతో సత్యంతో ఆరాధించే సమయం వచ్చిందని అన్నాడు. ఆత్మతో సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తూ మనం ముందుకు సాగాలి. ఆమేన్. యేసు ప్రభు వారు ఎందుకు ప్రార్థన చేసిండు? ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరగబోతుంది? స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన, ఎవరి వల్ల పోయిండు? ఆత్మ వల్ల వెళ్ళిండు. ఈరోజు శోధించడానికి వెళ్తున్నారు కానీ ఆత్మ లేకుండా వెళ్తుండ్రు, అందుకే ఓడిపోతుండ్రు. శోధించబడిన తర్వాతనే సువర్ణంగా మారుతారు. శోధన వచ్చిన తర్వాతనే విజయం వస్తుంది. బాగుండే, అందరు వినండి. ఏమొస్తుంది? శోధనలు చాలామందికి వస్తున్నాయి, కానీ ఆ శోధనలో నీతో ఎవరున్నారు? నువ్వు ఒంటరిగా వెళ్ళినావంటే మాత్రం శోధనలో చిక్కబడతావు. అదే శోధనలో పరిశుద్ధాత్మతో కనుక నువ్వు వెళ్ళగలిగితే ఆ శోధన తర్వాత గొప్ప విజయంలోకి అడుగు పెట్టబోతున్నావు. देखो पवित्र आत्मा ने कैसे करा? 4th अध्याय में यीशु ने, देखो सुनो, पढ़ो, पवित्र इसकी परीक्षा हो. क्यों? कौन लेके गया? शैतान. शैतान के साथ सामना करने के लिए पवित्र आत्मा उनको लेके गया. ये लोग न शैतान का सामना तो कर रहे, लेकिन अकेले जाके कर रहे, पवित्र आत्मा की संगति नहीं कर रहे. इसके लिए जो परमेश्वर की साथ संगति करना है, जो पवित्र आत्मा के साथ जो संगति करते हुए जो शैतान का जो सामना करने के लिए करेंगे तो वो परीक्षा में जीतेंगे तो परमेश्वर तुम्हें विजय देने वाला है. आमीन. लेकिन विजय तो पूछते, सामर्थ्य तो होता,
लेकिन जो संगति जिसके साथ करना है उनके साथ नहीं हो रहा. బావినండి, ఎవరితో సహవాసం చేస్తే మనకు గెలుపు వస్తుంది, ఎవరి వెంట మనం వెళ్ళి శోధనలో గెలవాలి. పరిశుద్ధాత్మను పొందుకుంటేనే, ఎవరిని పొందుకుంటే గట్టి చెప్పాలి, పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మలో నువ్వు కలిసి ఆ సాతానుతో ఎదిరిస్తూ శోధనలు జయించి నువ్వు బయటకు వచ్చినవా, నీకు ముందున్న జీవితం బలంగా ఉండబోతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని అపవాది చేత పీడించబడుతున్న వాళ్ళందరినీ కూడా ఆయన బాగు చేసింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ కూడా చూపిస్తుంటే అపోస్తల కార్యం 10:38 వచ్చింది. 10वां अध्याय 10:38 ప్రేరితం కా కితాబ్ చూడండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను. అమ్మ ఎవరితో నింపినైనా చూడండి. యేసు ప్రభు సహవాసం ఎవరితో ఉంది? పరిశుద్ధాత్మతోను. మరి మన సహవాసం ఎవరితో ఉండాలి? మనం వేసే కన్నా గొప్ప వాళ్ళమా? యేసు ప్రభువే ఎవరితో సహవాసం చేసిండు చెప్పండి, బాగా గమనించండి. యేసు ప్రభు ఎవరితో సహవాసం చేసిండు? పరిశుద్ధాత్మ కొరకు. మీరు ప్రార్థన కూడా చేస్తున్నప్పుడు అంట, మీరు అడిగితే నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇవ్వబోతున్నా అని చెప్పిండేసే. చూడండి, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించున్నది. దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక. అది దేవుడు ఆయనకి ఏమన్నాడు? తోడై ఉండను గనుక. చూడండి, యేసు ప్రభు వారి సహవాసంలో ఎలా ఉంది? దేవునితో సహవాసము, పరిశుద్ధాత్మతో సహవాసం. అది యేసు ప్రభు వారు వచ్చి మనకి ఏం నేర్పించిందంటే, ఎవరితో సహవాసం చేస్తే నువ్వు కరెక్ట్గా విజయంలోకి వెళ్ళబోతున్నావు. నువ్వు ఆయన ఎలా నడిచిండో మనము అలాగనే నడవాలని చెప్పి మనకు ఒక విక్టరీ లైఫ్ ఇవ్వాలని చెప్పి ఎదురు వస్తున్నాడు. చూడండి అక్కడ, ఇంకా దేవుడు ఆయనకు తోడే ఉండేను కనుక ఆయన మేలు చేయొచ్చు. ఆయన దేవుడు తోడుగా ఉంటేనే ఒక వ్యక్తి మేలులు చేయగలుగుతాడు. దేవుడు తోడు లేకపోతే ఏ మేలు చేయలేడు. మేలు, ఆ మేలు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నేను అనేకమైన మేలు నీకు చేయాలనుకుంటున్నా కానీ ఆ పాపం అడ్డం వచ్చేసింది. యేసు ప్రభువులో రవ్వంత పాపం లేదు. ఆమేన్. పాపం లేని పవిత్రుడు. जो इतना भी पाप नहीं, इसके लिए परमेश्वर ने हर एक के लिए क्या करता था? भलाई का. कई भलाई मैं तुम्हें करता हूँ, करने के लिए तैयार हूँ. वो भलाई तुम भी पा सकते, तुम भी कर सकते. लेकिन मेरे लिए जो तुम्हारे ऊपर जो एक पाप मुझे दिखते रहता, उसे निकाल दो. यीशु के ऊपर जो वो पाप नहीं दिखा, इसके लिए उन्होंने भलाई का काम करते हुए क्या क्या कर रहे देखो. మేలు చేయుచు అపవాది చేత పీడింపబడి వారికి, అపవాదితో శోధించబడడానికి వెళ్ళిండు. అపవాదిని ఇంకా ఎవరెవరి దగ్గర అపవాది ఉందో వాళ్ళను కూడా తరమడానికి వెళ్ళిండు. స్తోత్రం కలుగును గాక. చూసిందా ఆయన చేసిన పని ఏంటంటే, ముందు అపవాదిని గెలవడానికి వెళ్ళిండు పరిశుద్ధాత్మ ద్వారా. తర్వాత అదే అపవాది ఎవరెవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గరలో నుంచి కూడా తరమడానికి ఆయన వెళ్ళిండు. देखो परमेश्वर ने कैसे करा? पहले जो शैतान का सामना करे, इसके बाद में जो पवित्र आत्मा की द्वारा जिसके पास शैतान के बंधन है वो भी तोड़ने के लिए परमेश्वर ने आत्मा दोनों मिलकर हर एक बंधन तोड़ते जा रहे. ఆమేన్. అలాగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అలాగా ఉండాలని, మీరు నన్ను పోలి మీరు నడుచుకోవాలని చెప్పిండు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయనను పోలి ఆ శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? పొందుకోవాలి. చెప్పాలేమని? ఆయన శక్తిని పొందుకోవాలి. ఆయనకు అందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు, అందరికీ మేలు చేయాలనుకుంటున్నాడు. అయితే అందరూ కూడా మనలో పాపం ఉన్నది అని ఒప్పుకోలేదనుకో, దేవా నా దగ్గర ఏం లేదు అన్నావు అనుకో, నువ్వు అబద్ధం చేసినట్టు. ఆయన ఒక్కడే పవిత్రుడు. ఆయన చేసిన కార్యాలు మనం కూడా చేయగలంటే మన లోపల కూడా ఏముండదు? చెప్పాలి గట్టిగా, ఏముండదు? ఆ పాపము ఏదైతే ప్రభు కనబడుతుందో దాని నుంచి పూర్తి విడుదల పొందను గాక. కొంచెమా సగమా? కొంచెం గట్టి చెప్పాలి. ఎంతమంది ఇష్టపడతారు? మొత్తం పోవాలని. ఈ సంవత్సరంలో ఒక గొప్ప
పడిపోబోతుంది. పాపపు అడ్డుబడుండలు వెళ్ళిపోతేనే తప్ప, ఈ సంవత్సరం వెళ్ళిపోతేనే కొత్త సంవత్సరం ఇంకా రానైనా కొత్త సంవత్సరం త్వరగా ఉంది. అందులో దీవెన ముందుంది. ఎరికో కూడా కూలిపోవాలి, ఆశీర్వాదంలోకి వెళ్ళాలి. గట్టిగా చెప్పాలి. ఏం పోవాలి? ఎరికోలాగా అడ్డంగా ఏదైతే గోడలు వస్తున్నాయో చెప్పాలి, ఆ గోడ పాపపు గోడలన్నీ పగిలిపోవును గాక. ఆమెన్. అందులో లోపల దాచబడిన 2025లో దాచబడిన ఆశీర్వాదంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు అమ్మ చెప్పాలి, ఎక్కడ పోతున్నాం మనం? చెప్పాలి గట్టిగా. ఒక గోడలను దాటి అందులో నుంచి బయటికి వెళ్ళబోతున్నాము. అక్కడ ఏమేమి ఉన్నాయో మరి ఈరోజు ఎవరెవరి గురించి చాలా రోజుల నుంచి కనిపెడుతుండ్రు. అంతవరకు నడిపించిన దేవుడు అందులోకి వెళ్ళకుండా మరి ఏంది అడ్డం వస్తుందంటే, ఇక్కడ ఇంకొకటి అడ్డంగా వస్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళినామంటే 5 ఉన్నాయి. ఏమన్నది? 2 పక్కన ఏమున్నది? 5 రాబోతుంది. 7. 2 + 7 ఎంత? 2 + 5 ఎంత? 7 కదా. అంటే ఇక్కడ అక్కడ ఖచ్చితంగా ఉంది. హల్లెలూయా. ఎరికో కోటకోలలు కూలును గాక. లోపల ఉన్న ఆశీర్వాదం 5 రొట్టెలు కావచ్చు, మరి 2 చేపలు. 5 రొట్టెలు చెప్పాలి గట్టిగా. 5 రొట్టెలు 2 చేపలు ఈరోజు నీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. అమ్మా నేను 2025 వస్తుందనంటే నేను మామూలు కట్టలేను. ఆ 25ని చూస్తలేను. 5 + 2 5 రొట్టెలు 2 చేపలు నా గురించి రెడీగా ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవి నీ మిగిలి 12 గంపలుగా మారబోతాయి నాకు. చెప్పండి ఒకసారి గట్టిగా. అవి మిగిలి 12 గంపలుగా. ఇది గుర్తుపెట్టుకోండి. కొత్త సంవత్సరం రోజు ఎలా ఉంటుందో ఈ ఆశీర్వాదం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని సిద్ధంగా ఉండండి. వాటిని పొందడానికి సిద్ధంగా ఉండాలంటే ముందు మనం సిద్ధపాటు కావాలి. जो 5 रोटी 2 मछली आ गए 25 नहीं होता 5 2. आमेन. अंदर आशीर्वाद है. जाके लेने के लिए एक दीवार टूटना चाहिए. वो जाके वो टोकरी अपन लेना चाहिए. आमेन. वो बचना चाहिए भी. वो बचेगा. ఇంతవరకు అందుకే మనం చెప్పినాను, అనేకులకు ఎన్నో రకాలుగా వస్తాయి, కానీ ఏసే నమ్మిన వారికి మాత్రం ఏం జరగబోతుందో చూడండి. సిద్ధపాటు కలిగిన వాళ్ళకు బలమైన సిద్ధపాటు ఉంది ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పు హల్లెలూయా. ఎంతమంది రెడీ ఉండరు ఈ ఆశీర్వాదంలో గంపలను పట్టుకోవడానికి? ఎవరెవరైతే సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరు ఈ పాత సంవత్సరంలో మంచి సిద్ధపాటుతో మీరు వెళ్ళాలి. ఆయన చేయబోతున్న ఆశీర్వాదంలోనికి. మన లోపల ఇది ఉంది అది ఉంది అని దాచిపడితే, అయ్యో 2025 కూడా వచ్చేసింది కానీ ఎక్కడున్నది అక్కడే ఉన్నాయంటే, నువ్వు పాత చీర పెట్టుకొని పోయినావనుకో ఎందుకు పనికి రాకుండా పోతుంది. పాత జీవితంతో పోయినావనుకో ఎందుకు పనికి రాకుండా. కొత్తగా మారి వెళ్ళాలి. ఎట్లా మారాలి? గట్టిగా చెప్పాలి. ఒక కొత్త జీవితంతో నువ్వు వెళ్ళగలిగితేనే ఆ కొత్త సంవత్సరంలో దీవించబడబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. పాత స్వభావంతో కాదు, దేంతోటి? పాత ఆలోచనతో కాదు, పాత తలంపులతోటి కాదు. ఒక నూతనమైన కీర్తన గ్రంథంలో చూద్దాం. 56:17 వచనం, 13 వచనం ముందు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను. నేను నీకు మొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుత్యాగం అర్పించెదను. గట్టే బల. ఎంతమంది ఈ సంవత్సరంలో చెప్పిండ్రు స్తుత్యాగం అర్పిస్తాను, కానీ చెయ్యలేకపోయిండ్రు. చాలామంది చెప్పిండ్రు ఏం చేస్తాను 7 సార్లు స్తోత్రం చెప్తాన్నారు. ఎంతమంది చేసారు? ఒప్పుకున్నారు, కానీ ఇప్పుడు చెప్పొచ్చు నాలో పాపం ఏం లేదనంటే, ప్రార్థన మానట పాపం అన్నాడా? మంచిదన్నాడా? మాట ఇవ్వద్దు, ఇచ్చిండ్రు. కనీసం 7 మార్ల స్తుతులు ఎంతమంది చేశారు? ప్రగల్భాలు మాత్రం బాగా చేశారు. పోయిన సంవత్సరం బాగా చేసిండ్రు. अब बात चाहिए नहीं. 7 बार स्तुति करते करके बोले, देखो परमेश्वर का वचन बोलता है. देखो हाँ, देखो 54 56 में 13 वचन. हाँ हाँ, नहीं
56 में 13 भजन से था लास्ट में। अच्छा ऊपर पढ़ो। हाँ हाँ, क्या बोले? धन्यवाद की बलि 7 बार चढ़ाते बोले, चढ़ाए। दिन में 7 बार स्तुति करते बोले, कोई करे? स्तुति आराधना ऊपर जाती है आशीष लेकर, स्तुति आराधना ऊपर जाती है आशीष लेकर नीचे आती है। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। प्रभु हमारा देखो हमसे, हालेलुया बोले, हालेलुया। इकड़ा ये स्तुति आराधना ऊपर जाएगी, आशीष को लेके आएंगी, लेकिन ये ऊपर ही गया नहीं। आशीर्वाद उधर ही छे, लोग इधर ही छे। परमेश्वर तू आशीष करना बोलता, हम तू तेरी स्तुति अब तक ऊपर आई नहीं, मैं कैसे करूं? समझे? कितने जन समझे? समझे? हाँ, स्तुति आराधना नहीं की तुम्हारा। हाँ, స్తుతి ప్రసన్నతలు పైకి పోతాయంట, ఆశీర్వాదాలు తీసుకొని వస్తాయంట. ఆ స్తుతులే పోకపోతే ఎక్కడ ఆగుతుంది? ఎక్కడ ఆగిపోతుంది? ప్రార్థనలు మొక్కుబడులు చేసడం మంచిది. కనీసం నేను ఇవ్విస్తా కాకపోయినా ఆయనకి ఇవ్వవలసినవన్నీ ఇస్తే స్తోత్రం కలుగును గాక. ఏమి అడుగుతున్నా? బలులు అడగలేదు, ఎద్దులు అడగలేదు, బంగారం అడగలేదు, మన్నెలు అడగలేదు, కానీ నీ ఉత్సహించే పెదవులతో స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. అందుకే వాడతాం కదా అప్పుడప్పుడు, స్తుతించిన సైతాను పారిపోతాడు కొన్నికితి. తెలుగులో కూడా స్తుతించిన సైతాను పారిపోతాడు కొన్నికితే. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో. స్తుతించిన సైతాను పారిపోతాడు కునికితే. ఆమేన్. దావీదు పాడగా సౌలుకు విడుదల, కలతలు తీరను. స్తుతించండి. కలతలు తీరను. స్తుతించి పాడి స్తుతుల శక్తితో. హలో, ఇక్కడ కూడా హిందీలో కూడా एरियो अन्य सब स्तुति से एरियो की दीवारें टूट जाएगी. छोटी सी दीवार आ रहा मुझे, वो टूटना बोलो तो तुम्हारी स्तुति चाहिए. కొంతమంది టైం లేదు, ప్రార్థన లేదు, టైం సరిపోతలేదు. తినడానికి టైం ఉంది, తిరగడానికి టైం ఉంది, పోవడానికి టైం ఉంది, ఫోన్లో మాట్లాడడానికి టైం ఉంది, స్తుతించడానికి టైం లేదు. స్తోత్రం. ఈసారి ఇళ్ళల్లో ప్రార్థన నెక్స్ట్ ఉంటారు కదా, ప్రభు కృపనిచ్చి మనం బ్రతుకుంటే, ప్రభు రాకడ ఆలస్యం అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, ఈసారి ప్రార్థన మాత్రం వేరేగా ఉంటుంది. స్తోత్రం కలుగును కాక. ఇంట్లో ఉంటుంది ప్రార్థన, కానీ ఒకటేసారి ఉంటుంది, ఒకసారి ఉంటుంది. మీకు నచ్చినట్టుగా కంటిన్యూ ఇదే చేద్దామని మాత్రం అనుకోకండి, అవి జరిగాయి. దానివల్ల దేవునికి రావాల్సిన స్తుతి యాగం ఆగిపోతుంది.
ఏమారిపోతుంది? స్తుతి అర్పణములు నా దగ్గరికి రాకుండా ఆగిపోతున్నాయి. నాకు రావాల్సిన నైవేద్యము వాడడం ఆగిపోయింది. స్తుతి అర్పణములు ఆగిపోయినాయి. అర్థం చేసుకుంటే స్తోత్రం కలుగును గాక. స్తుతికి అర్పణ ముజే మేరే పాస్ నీ ఆరా. రావాల్సింది వస్తలేదు, రాకూడదు వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పటి నుంచి అని చెప్దామా? నీకు రావాల్సిన స్తుతియాగము ఆర్పోవడానికి కారణం నేనేనా? ఇది ఆలోచన. ఆలోచించి చెవి యొగ్గండి. నా కారణంగా స్తుతి ఆగిపోయిందా? క్లియర్గా చేసి చూపిస్తే ఏడు చేస్తారు. స్తోత్రం కలుగును గాక. ఒకడు నడుస్తుంది కరెక్టే అనిపిస్తుంది, కానీ చివరికి అది ఎక్కడ దారితీస్తుంది తెలుసా? ఎక్కడికి పోతుంది దారి అది? అందుకని మన దారిలు కరెక్ట్గా చూసుకొని ఇప్పుడు ఈ చివరిలో ఉన్నప్పుడు దారి ఆమెన్ ఇక్కడ ఏమని చెప్పిండు? ఒక దారి ఏం మూసిందంట? దోషాలకు కారణమవుతుంది. ఒక దారి పాపాలకు కారణమవుతుంది. అందుకని దారులు వెళ్ళడం మంచిది. కరెక్టే వెళ్తున్నాం అనిపిస్తుంది, కానీ ఎక్కడికి వెళ్ళవలసిన స్తోత్రాలు అక్కడికి వెళ్తలేవు. ఎక్కడి నుంచి రావాల్సిన స్తోత్రాలు అక్కడికి వెళ్తలేవు. మనకు నచ్చింది చోటు చేసుకుంటూ పోతుండే అది కరెక్ట్ కాదు. జాగ్రత్త వినండి. నచ్చినట్టుగా చేసుకుంటే స్తోత్రాలు కాదు. స్తుతుల సింహాసనంపై ఆసీనుడైన దేవుడు. ఆమేన్. చేతులతో ఒకసారి స్తోత్రం చేద్దాం. కొంచెం గట్టి చెప్పాలి. 97వ కీర్తన చూద్దాం. 97వ కీర్తన 11వ వచనం ఉంది. నీతిమంతుడు 10 నుంచి చదవమా. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనంను అసహించుకొనుడి. ఈ రోజున ఇప్పటి నుంచైనా ఈ సంవత్సరంలో చెడుతనంను అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. అమ్మా ఎవరిని? తన భక్తుల ప్రాణాలను దేవుడు కాపాడుచున్నాడు. ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి. ఎవరి చేతిలో నుంచి? ఏ భక్తిహీనుల చేతిలో నువ్వు చిక్కబడ్డావో ఈ సంవత్సరం వారి చేతిలోంచి బయటికి రాబోతున్నావు. ఈ సంవత్సరంలోనే, వచ్చే సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరంలో కొత్త సంవత్సరం అది, మళ్ళీ అందులో ఉండొద్దు. ఈ సంవత్సరంలోనే జో डुबके है उसी में से तुम बाहर आने वाले इसी साल में. देखिए भजन संहिता 97 10-11. हाँ, बुराई को क्या करे? छी करके बोलो से. हाँ, वो परमेश्वर बोलता है कि अपने भक्तों की प्राण की रक्षा करेगा. दुष्ट के हाथों से परमेश्वर ने बचा देगा. आमीन. హల్లెలూయా. స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. తన భక్తుల ప్రాణములను కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి. ఎవరి చేతిలో నుంచి? భక్తిహీనుల చేతిలో నుండి. ఎక్కడి నుంచి? చేతిలో నుంచి. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకును ఆనందమును విత్తబడి ఉన్నవి. రెడీగా ఉన్నది, విత్తబడి ఉన్నది. స్తోత్రం కలుగును గాక. కోసుకోవడమే. ఈ సంవత్సరం ఒక మంచి ఆలోచనలతో చేసి ఆయన సన్నిధికి చేరాలి. దేన్ని ఆశించుకుందాం ఈ రోజు నుంచే. రేపాయలుండా కొంచెం చెప్పండి. చీ ప్రభా నాకు వద్దు ప్రభా చెప్పండి సరే. అయ్యో చెప్తలేరు, కొంచెం గట్టి చెప్పండి. అసహించుకోవాలంట. అప్పుడు నీ జీవితంలో ఒక వెలుగులోకి. నీతిమంతుల గురించి ఏముంది? నీతిమంతులకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు
ఆనందంను విత్తబడి ఉన్నవి. ఆ. నీతిమంతులారా యెహోవాయందు సంతోషించు. నీతిమంతులారా సంతోషించవలసింది ఎవరి దగ్గర? యెహోవా యందు సంతోషించుడి. ఆ. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆ. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినవి చెల్లించే స్తోత్రం కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామానికి బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది కృతజ్ఞత చెల్లించే టైం ఇక మనకు. ఆమెన్. ఏ టైం ఇది? ఎన్ని రోజులు కాపాడిండు? ఇంతవరకు కాపాడిన ఎబినేజర్గా ఉండి ఆదుకున్నాడు మనలను. ఇక మీట కృతజ్ఞతలు కూడా చెల్లించి, దేవా చెల్లించకపోతే ఇప్పుడైనా ఇంకా కొంచెం సమయం, కొన్ని గంటలు దాదాపు ఇక 3-4 రోజులే ఉన్నది. ఈ 3-4 రోజుల లోపల దేవునికి స్తుతియాగము బలంగా అర్పించాలి. అర్పిద్దామా? ఎంతమంది ఇష్టపడతారు? ఇంట్లో ఉన్న స్తోత్రాలే, బయట ఉన్న స్తోత్రం ముచ్చట్లు బంద్, మాటలు బంద్. స్తోత్రం చెప్పండి, అధికంగా స్తుతించండి. ఆయన చేసిన మేళ్ళు, ఆయన చేసిన ఘనకార్యములు బట్టి స్తోత్రం చెప్తూనే ఉండండి. హమేషకు స్తుతి కర్తే జాओ, పరమేశ్వర్కి మహిమ కర్తే జాओ. ఆమెన్. జో పరమేశ్వర్కి అబ్బా ఇన్ని రోజులు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు నాకున్న ప్రతి గంట నేను వేస్ట్ చేయను, ప్రతి అవకాశం నేను వదులుకోను. ఎంతమంది ఇష్టపడతట్లా? పని చేస్తున్న స్తోత్రం, నిలబడుతున్న స్తోత్రం, పోతున్న స్తోత్రం, వస్తున్న స్తోత్రం, కూర్చున్న స్తోత్రం, మాట్లాడితే స్తోత్రం. ఆమెన్. స్తుతి స్తోత్రములు తండ్రి. ఎప్పుడు 24 గంటలు ఏం చెప్పాలి? ఇప్పుడు గట్టే పాలగట. చెందవలసిన మహిమ ఎక్కడ ఆగిపోయిందో ఇప్పుడైనా మనసు తిప్పుకొని యెహోవా వైపు తిరగండి అంటాడు. 101వ కీర్తన 3వ వచనం. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యంను ఉంచుకొనను. ఇక ఇప్పుడు ఈరోజు ఒక మంచి తీర్మానం అంటే ఏంటిదంటే, ఏ దుష్కార్యము నేను ఉంచుకొనను. అందరు చెప్పాలి. ఏది? దేవుని దగ్గర మనం తీర్మానం చేసుకుని, ఇప్పటి నుంచి నా కళ్ళ ముంగట ఏం పెట్టుకోను? ఏ దుష్కార్యములు ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనియను. నేను అంటనివ్వను. చెప్పండి, ఎవరినివ్వను? నేను వాటిని అంటనివ్వను. భక్తి మార్గంలో లేని వాళ్ళు ఈ కూసే గాడిద వచ్చి మెసే గాడిదని చెడగొడుతుంది. అట్లా భక్తి లేని జీవితాలు కొంతమందిని ఇంకా భక్తి లేకుండా చేసేస్తుంటారు. అలాంటి వాళ్ళతో నేను సంగతి చేయను, వాళ్ళంటిది కూడా నేను ముట్టుకోను, నాకు అంటనివ్వను. ప్రైజ్ ది లార్డ్. వినాలమ్మా, వినాలి. మనసు కొంచెం పెట్టండి ప్రభు దగ్గర. స్థిరమైన మనసు నూతనంగా పుట్టును గాక. जो पढ़ो ये वचन. उसके ऊपर इसके ऊपर मन नहीं लगाना चाहिए, सिर्फ परमेश्वर के ऊपर. हाँ, दूर रखता हूँ अभी. अब ऐसे लोगों से मिलूंगा नहीं बात करूंगा, मैं दूर रहूंगा. मेरे आंखों के सामने सिर्फ परमेश्वर, धर्म के कामों को, भलाई के कामों को रख लूंगा, बुराई से मैं दूर रखूंगा. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యం అర్థమవుతున్న వాళ్ళు చెప్పాలి సార్ గట్టిగా. అర్థమైన వాళ్ళు మాత్రమే చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. చక్కటి త్రోవలను దేవుడు మనకు చూపిస్తున్నప్పుడు ఆ త్రోవలో నడవడం శ్రేష్టమైన మార్గం. అది మనకు యెషయా की किताब 2 अध्याय 5 वचन. ఐజయా की किताब 2 अध्याय 2 अध्याయం 5 वचనం. యెషయా గ్రంథం. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. ఎవరి దగ్గర పోదాం? గట్టిగా చెప్తున్నాడు, పిలుస్తున్నాడు. రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. యెహోవా యొక్క వెలుగులో నడుచుకుందాము. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. అబ్బా, అందుకని ఇప్పుడైనా మనం కూడా తిరుగుబాటు చేసే జనంలో కాకుండా దేవుని సన్నిధిలోకి, వెలుగులోకి వెళ్దాం. వెలుగులోకి వెళ్తే ఏం జరగబోతుంది? 16వ వచనం. देखो हिंदी पढ़ो.
हाँ, किसके प्रकाश में चलेंगे भी? यहोवा की जो प्रकाश में अपन चलेंगे। हाँ, आमेन। देखो अभी 16 वचन पढ़ो उसमें। తర్షీషు ఓడలకన్నిటికి అమ్మా కాదమ్మా, యెషయా గ్రంథము 1 అధ్యాయ 16 వచనం, 1:16, 1 అధ్యాయం 16 వచనం। अपने अपने को धोकर पवित्र कर लो। हाँ हाँ, आमेन। देखिए, हाँ చూడండి, మిమ్మును కడుక్కునుడి, మిమ్ములను కడుక్కునుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, నాకు కనబడకుండా వాటిని తొలగించుడి। మీరే చేయాల పని, నేను చేయను అని అంటుండే యేసయ్య। మన దేవుడు ఏమంటుండు? అవి చేసే పని ఎవరిది? అయ్యా చెప్పాలి, బట్టలకు మురికి వచ్చింది, మేము ఉతకాలి। ఇప్పుడు మేము ఉండే మన యూసుఫ్లలో మేము కొన్ని బొంతలు పెట్టాం, అవి ఏవి కార్పెట్లు అవి ఇవన్నీ అక్కడ పెట్టేసినాం। అక్కడ పెట్టేసి వచ్చేసరికి నేను కూడా మర్చిపోయిన వాటిని। మొన్న మేము అందరం కలిసి ప్రేయర్కి పోయినాం। ప్రేయర్కి వెళ్తుంటే ఆడ పోయినాక ఆ రోజు ఆ ఆత్మలో ఎంత పరవశించిపోయినామంటే అబ్బా చాలా బాగా అనిపించింది। అందరం ఇవాళ ఫిక్స్ అయిపోయినాం, ఈయనే ఉందామనేసి ఫిక్స్ అయిపోయి అక్కడ పోయి మేము చూస్తే కప్పుకోనికి లేవు, ఏం లేవు, ఉన్నాయి కదా అని వస్తుంటే అన్ని కంపు వాసన కొడుతున్నాయి, నిలబడడానికి లేదు, ఏం లేదు, వాసన కొడుతుంది। మళ్ళీ పండుకోనికి అయ్యా అన్నీ ఒప్పేసినాము, అన్నీ ఓపెన్ చేసినాము, అన్నీ బంద్ చేసి పెట్టినాం, గేట్ బంద్ అయిపోయింది, అన్ని లోపల చూస్తే కంపు వాసన కొడుతుంది, పండుకోనికి లేదు, ఏం లేదు। అయ్యో ఏం చేద్దాం అనేసి అనుకుంటే మళ్ళీ రిటర్న్ వచ్చేద్దామా అని అంటాడు, లేదు। మళ్ళీ దయారాంకి ఫోన్ చేసినాం, ఏ రాత్రి 2 గంటల రాత్రిగా 2 బజే రాత్రికి దయారాంకి ఫోన్ చేసినాం, ఇది మాకు పరిస్థితి, మేము ఇక్కడ ఉంటున్నాం రా అనగానే ఆయన పట్టుకొని ఇంట్లోకి వెళ్ళి మొత్తం అన్నీ మోసుకొని వచ్చిండు, మాకు అందరికి సరిపోయేంత వచ్చుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి అందరికి కావాల్సినవన్నీ తీసుకొచ్చి అవి కొత్త దాంట్లో వేస్తే పండుకుంటాం। ఇంకా తెల్లారుకుంటామా అవన్నీ తీసుకుంటే అవన్నీ మూట కట్టి తీసుకొస్తే ఒకటి లేవు, దాదాపు ఒక 13 వెళ్ళినాయి ఆడ। 13 ఎక్కడ పోయినాయా అని నేను ఇక్కడ వెతుకుతున్నా, అవన్నీ ఆడున్నాయి। మొన్న లాస్ట్ టైం మీటింగ్ 3 రోజులు మీటింగ్ పెట్టాం కదా, అన్నీ తీసుకుపోయి ఆడపడేసినాం, మొత్తం వాసన। ఈడికి తెచ్చినాక వాటిని చక్కగా శుభ్రంగా కడిగి బాగా తొక్కి ఒకలా ఎంతమంది తొక్కిన వాళ్ళందరూ స్తోత్రం కలుగును కాక ఆమె వాటిని చక్కగా శుభ్రంగా కడిగి పెట్టిండ్రు, మంచి సువాసన కొడుతున్నాయి ఇప్పుడు, స్తోత్రం కలుగును కాక। ఆవిడని అబ్బా కొత్తగానే అన్నీ అదేనమ్మా। ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని బట్టి మాకేమన్నా ఓహో సంవత్సరం నుంచి ఉన్న కంపంతా పోయింది। ఏం పోయింది? సంవత్సరం నుంచి ఉన్న కంపు మొత్తం పోయింది। అలాగనే ఇప్పుడు మన జీవితాలు కూడా కంపంతా వెళ్ళిపోను గాక, గట్టే బాలే దాన్ని బొంతలోకి వేసి అవి ఏమైనా చెద్దలకి లేచిననుకో వేసి బండకేసి తస్ కొడతా ఉంటాం కదా, అలాగనే ఇప్పుడు మనం వేయాలి, ఏసు రక్తం మేల జయం చెప్పాలి, ప్రతి పాపం ప్రతి శాపం ఏసునామములో కడగబడును గాక, వాక్యంతో ఉదక స్నానం చేయబడును గాక, కడుక్కోండ్రి చెప్పండి। ఈ సంవత్సరం అంతా ఏమైతే గబ్బుందో మనుషులలో, కళ్ళల్లో ఉంది, చూపులలో ఉంది, మాటలలో ఉంది, ప్రవర్తనలో ఉంది, తలంపులలో, ఆలోచనలలో, కాళ్ళల్లో, చేతులలో, ఒంట్లో, అవయంలో ఏమేమైతే జరిగిందో ప్రతి మరక చెప్పండి ఏం కావాలి? వాషింగ్ పౌడర్ నిర్మా నాకేం పట్టింది కర్మ అంటాం కదా, ఇప్పుడు ఉండదు కదా, అప్పట్లో అంటుండే వాషింగ్ పౌడర్ నిర్మా అప్పట్లో ఫేమస్, ఇప్పుడు ఏమున్నది? ఇప్పుడేమో కొత్త వచ్చినాయి, ఇప్పుడేమో ఉన్నాయి కొత్తవి, ఆ కొత్త సబ్బులు కాకుండా ఇప్పుడు వేసే సబ్బు ఇచ్చాడు, నా వాక్యం కూడా చాకలి వాని చేతిలో సబ్బు వంటిదే, ఆ సబ్బు పెట్టి మొత్తం గబ్బంతా పోవాలి, స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా। మొత్తం తల నుంచి అరికాల వరకు కొంచెమైనా స్వస్థత లేదు అని చెప్పి ఇంతకుముందు చదివినాం 1వ అధ్యాయంలో, ఏదైతే లేమో ఏమైతే జరిగిందో అన్నీ యేసునామములో తొలగిపోను గాక, పోవాలా, అన్ని పోవాలా, కొన్ని పోవాలా చెప్పాలి, పోయేదాకా దొక్కాలి దాన్ని, ఏది ఆ మురికి అంతా పోయేదాకా పూరా ఖతం పోయే తक पूरा उसको కుందలతే జానా, పానీ దాల్తే జావు, కుందలతే జావు, తొక్కుతూనే ఉండు। ఇప్పుడు ఫ్రెష్గా అయిపోయినావు అనుకో, నువ్వే వెళ్తావు। నేను నిజంగా వాటిని చూసి అప్పుడే అనుకున్నా, అబ్బా వీటినే ఇంత తెల్లగా చేస్తే మరి మేమెంత తెల్లగా కావాలి ప్రభు అనుకున్నా, స్తోత్రం కలుగును గాక।
చేతులైతే ఒకసారి గట్టి చెప్పాలి. నువ్వు అది వచ్చింది పొమ్మలగా దాన్ని నిలగొట్టుకో. అందరు చేతులైతే స్తోత్రం చెల్లిద్దాం. కొంచెం గట్టి చెప్పాలి. ఎంతమంది రెడీ ఉండరు? కడగడానికి కాదు, కడుక్కోనికి. కడుక్కోనికా ఇంకోళ్ళని కడగకండి, మీరే కడుక్కోండి. నేను చెప్తాను, ఇంకెవరినో కడగడానికి కిసికు ధోనా నై, అప్నే ఆప్కు ధోలేవు. इसके लिए अपना जीवन अपन ही सुधार लेना, अपने जीवन को अपन बदलो. అందుకే మిమ్ములను కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మానుడి. ఏమేమి కడుక్కోవాలంటే అక్కడ చెప్తున్నాడు, కీడు చేయట మానండి, మేలు చేయ నేర్చుకొనుడి. అందరు చెప్పండి, ఏమేమి కడుక్కోవాలి? ఇప్పుడు కీడు చేసింది ఏమన్నా ఉంటే తొలగిపోను గాక, ఇప్పటి నుంచి మేలే చేయాలి. చెప్పాలి, ఏం కావాలి? మొదటిగా. రెండోది న్యాయమును జాగ్రత్తగా విచారించుడి, ఇది కూడా కడుక్కోవాలి. హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాల పక్షమున వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబారును. ఆహా, ఏం కాబోతున్నాయి? ఆ మాట చదవండి మళ్ళీ సరే. మీ పాపములు రక్తం వలె వినండి. మీ పాపములు ఎవరికైనా చూసినా తెల్ల బట్ట మీద ఎర్ర రంగు పడితే ఎట్లుంటుంది? వాడు తెల్ల బట్ట వేసినాం కదా, తెల్లది వేసినాం కదా, తెల్ల బట్ట మీద రెడ్ కలర్కి ఏదైనా పడడానికి ఎట్లుంటుంది? చెండాలంగా కనిపిస్తుంది కదా. అందుకనే అంటుండే, మీ పాపములు ఎర్రగా ఉన్న తెల్ల బట్ట మీద ఎర్రగా కనిపించినా సరే అవి హిమము వలె తెల్లగా మళ్ళీ మారబోతున్నాయి యేసు రక్తం ద్వారా. ఆమేన్. కిतना भी बड़ा गंदा भी हो तुम शुद्ध होने वाले. అందరు చెప్పండి, ఏమవుతారు? యేసు రక్తం మన ప్రతి పాపం నుంచి విడిపించబోతుంది, ప్రతి శాపం నుంచి కలగబోతుంది. ఆమేన్. చూడండి, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా. అవును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల, ఒకవేళ చెప్తుండే ఇప్పటికైనా అవకాశం ఇస్తున్నాడు, అంటే మీరు దగ్గరకు వచ్చి మాట్లాడి సమ్మతించి మీరు నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను. అబ్బా, యేసయ్య స్తోత్రం కలుగును గాక. देखो तुम अगर अभी भी मेरा मौका है, मेरी बात सुनकर मेरे साथ मेल जुल करके तुम अगर मेरी बात सुनेंगे तो देखो तुम्हें भलाई की जो रोशनी, आमीन, जो खाना है तुम्हारे लिए रेडी है. అమ్మా నువ్వు జాగ్రత్త, నీ మనసు ఎటో తిరుగుతుంది, పిల్ల వాక్యం మీద పెట్టు, అటు వెనుకస్తారు. చూడండి, మీరు భూమి యొక్క మంచి పదార్థములను. ఏ పదార్థాలను? భూమి మీద ఉన్న యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఎంతమంది కావాలి? ఇప్పుడు ఇన్ని రోజులు మంచి పదార్థాలు ఏం చేసినాము? చూడలేకపోయినామేమో. మంచి ఎంతమంది ఇష్టపడుతుర్రు? అమ్మా, చాలా మంచి కావాలంటారు కదా. మంచి పదార్థాలన్నీ దేవుడు త్యాసపెట్టిండు, అవన్నీ మీ గురించి రెడీగా ఉన్నాయి. ఇంకెప్పుడు వస్తాయి? నువ్వు మంచి చేసి నువ్వు ఒప్పుకోండి, నీ జీవితాన్ని నువ్వు ఆ పాపం మొత్తం వెళ్ళిపోయిందని నువ్వు అనుకుంటే సరిపోలేదు. ఇప్పుడు బట్ట ఉతికినాయి, ఏముతికినాయి అమ్మా, మూలగే పోలేదు, ఇంకా అంచుల పొంటి పోలే, చేతుల పొంటి పోలే, అంగళ పోలే. నువ్వు అనుకుంటున్నావు పోయింది అనుకున్నావు, మొత్తం పోవాలి. మొత్తం పోయేదాకా మొత్తం అయిపోయింది అనుకో, అన్నీ క్లియర్ అయిపోతే భూమి మీద ఉన్న మంచి పదార్థాలు 2025లో మనం పొందబోతున్నాము. ఎంతమంది రెడీ ఉండరు? మంచియా వేస్టా? గట్టిగా పాలే. కోల్పోయినవన్నీ చాలు, కోల్పోయినవన్నీ ఇస్తాడు. సంవత్సరంలో తరబడేది కూడా మళ్ళీ ఇచ్చేస్తాడు. నేను నమ్ముతున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి నాది వెయిటింగ్ ఉందో అన్నీ ఇప్పుడు ఈ 2025లో నేను పొందబోతున్నాను అని మీరు చెప్తలేరు, నేను పొందుకోబోతున్నాను. అంతకుముందే, ఎందుకంటే నేను అన్నీ రెడీగా పోయాను. సబ్ చీజ్ మై జో ఖో గయా ఉత్నే సబ్ అవి ఆనే వాలే. కింగి ఎప్పుడు సమ్మతించి మాట వింటే, వినకపోతే కాదు, నువ్వు వినలే అనుకో, ఎక్కడన్నా మళ్ళీ ఎక్కడక్కడ ఏ అంటుంది. వింటా అంటే దీవించడం రెడీ ఉంది.
చూడండి ఇక్కడ సమ్మతింపక ఉమ్. తిరగబడిన ఎడల ఆ, నిశ్చయంగా మీరు ఖడ్గం పాలగుదురు. వింటే మంచి ఫలాలు, వినకపోతే ఖడ్గం కూడా రెడీ ఉంది. అందుకే రెండు ఉన్నాయి, తలవార్ भी तैयार है, आशीष भी तैयार है. सुने तो आशीष है, नहीं सुने तो तलवार है. ఇప్పుడు ఏది కావాలో మీరే తీసుకోండి అని చెప్తున్నాను. ఏది కావాలి? కత్తి కావాలా, ఆశీర్వాదం కావాలా, మంచి ఫలాలు కావాలా, కత్తి కావాలా, మీరే నిర్ణయించుకోండి చెప్తుండ్రు. నిలబడదాం, నిర్ణయించుకోండి.